సరళ డివోషనల్ వరల్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో 66వ శ్లోకంలోని నామాల యొక్క భావం తెలుసుకుందాం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి సహస్రశీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్. ఈ శ్లోకంలోని మొదటి నామము ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి. ఇది 281వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావల్యై నమః అని చెప్పాలి. ఉన్మేష అంటే తెరవబడుటతోను, నిమిష అంటే మూయబడుటతోను, ఉత్పన్న పుట్టిన, విపన్న లీనమైన, భువన ప్లస్ ఆవలిహి భువనావలిహి అంటే చతుర్దశ భువనములు కలది. అమ్మవారికి కనురెప్పలు తెరుచుకోవడము, చతుర్దశ భువనాలు ఉత్పత్తికి, కనురెప్పలు మూసుకోవడం వాటి విపత్తికి అంటే లయానికి కారణభూతమవుతాయి. రెప్పలు తెరవడమే జరగక్కర్లేదు, మూయడమే కానక్కర్లేదు. ఆవిడ కనురెప్పలను తెరుద్దామని మూద్దామని సంకల్పించినా చాలు, ఇలా జరుగుతుంది అని అర్థము. అంటే అమ్మవారికి రెప్పపాటు కాలం చాలు బ్రహ్మాండాలను సృష్టించడానికి, లయం చేసుకోవడానికి అని కూడా అర్థము. ఉత్ ప్లస్ మేషము, ఉన్మేషము అంటే మేషరాశితో ప్రారంభించి, నీ ప్లస్ మేషము అంటే మేషము దగ్గరకొచ్చి అయిపోవడము అని అర్థం చేసుకుంటే ఈ రెండు స్థితులకు మధ్యన చిట్ట చివరగా ఉండే మీనరాశి వస్తుంది. మీనం అంటే మత్స్యము అంటే సృష్టి ప్రళయాల మధ్య మీనరాశికి సంబంధించిన కథ ఉంటుంది అని అర్థము. ఇది రెండు సృష్టిల మధ్య జరిగే జల ప్రళయానికి సంబంధించిన కథ. మతాలు వేరైనా జగత్ సృష్టికి ప్రళయానికి సంబంధించిన కథలు ఒకే విధంగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. కనురెప్పలు తెరవడము మూయడంతో చతుర్దశ భువనాలను పుట్టించి లయం చేసుకోగలది. 2 మేషరాశితో ప్రారంభించి మళ్ళీ మేషరాశి వచ్చే లోపల జరిగే సృష్టి ప్రళయాల మధ్య జలరాశి అయిన మీనరాశికి సంబంధించిన కథ జరుగుతున్నది. 3 రెప్పపాటు కాలంలో సృష్టి ప్రళయాలు సృష్టించగలది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును. తర్వాతి నామము సహస్రశీర్ష వదన. ఇది 282వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సహస్రశీర్ష వదనాయై నమః అని చెప్పాలి. సహస్ర అంటే 1000 లేదా అనంతమైన, శీర్ష అంటే శిరస్సులతో, వదన ముఖములు కలది. సహస్ర పదానికి 1000 అనే కాక అనంతం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి అమ్మవారికి 1000 తలకాయలు 1000 ముఖాలు ఉంటాయని పైకి అర్థమైన, అనంతమైన తలలు అనంతమైన ముఖాలు కలది అని అర్థం చెప్పుకోవాలి. ఈ 1000 తలలు 1000 ముఖాలు వేరే ప్రత్యేకంగా ఉన్నట్లు అర్థం చేసుకోకూడదు. విశ్వంలో ఉన్న అనంతమైన జీవుల తలలన్నీ అమ్మవారి తలలుగాను, ముఖాలన్నీ అమ్మవారి ముఖాలుగాను ధ్యానించి దర్శించాలి. అనంతమైన శీర్షములు ముఖములు కలది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. ఈ నామానికి రాబోయే 2 నామాలకు కలిపి సహస్రపాత్ నామం తర్వాత రేఖా గణిత పటంలో వివరణ. తర్వాతి నామము సహస్రాక్షి. 4 అక్షరాల నామము. ఇది 283వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సహస్రాక్షై నమః అని చెప్పాలి. సహస్ర అంటే 1000 లేదా అనంతమైన, అక్షి అంటే కన్నులు కలది. విశ్వంలోని జీవుల కన్నులన్నీ అమ్మవారి కన్నులుగా ధ్యానించి దర్శించాలి. అప్పుడు అమ్మవారి సహస్రాక్షి అన్న ఈ నామానికి అర్థాన్ని అనుభూతి పొందడం జరుగుతుంది. ఇంద్రుణ్ణి కూడా సహస్రాక్షుడని అంటారు. ఇంద్రుడంటే దేవతాశక్తులకు అధిపతి. అమ్మవారు కూడా సర్వదేవతలచే ఆరాధింపబడేది. కాబట్టి ఈ నామం ద్వారా ఇంద్రునికి అమ్మవారికి గల సామ్యాన్ని అర్థం చేసుకోవచ్చును. అనంతమైన కన్నులు కలది అని ఈ నామానికి అర్థం చేసుకోవచ్చును. తర్వాతి నామము సహస్రపాత్. ఇది 284వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సహస్రపాదే నమః అని చెప్పాలి. సహస్ర అంటే అనంతమైన, పాత్ అంటే పాదములు కలది. ఇంతకుముందు చెప్పిన సహస్ర శీర్షవదన, సహస్రాక్షి నామాల్లో కానీ ఈ నామాల్లో కూడా విశ్వపరంగా అర్థం చేసుకుంటే విశ్వంలోని జీవుల పాదాలన్నీ అమ్మవారి పాదాలుగా ధ్యానిస్తే ఈ నామం యొక్క అర్థము దర్శనమవుతుంది.
అనంతమైన పాదములు కలది ఈ నామానికి అర్థము. సహస్ర శీర్ష వదన, సహస్రాక్షి, సహస్రపాద్ అనే ఈ 3 నామాలు విష్ణు సహస్రనామాల్లోనూ శివ సహస్రనామాల్లో కూడా వస్తాయి. ఈ ముగ్గురికి ఉన్న ఈ 3 నామాలను బట్టి విశ్వానికి అధినాథుడై పరబ్రహ్మగా చెప్పబడే ఒకే ఒక దేవుని యొక్క 3 రూపాలే ఈ ముగ్గురివి అని తెలుస్తుంది. ఎన్నైనా తలలను, ఎన్నైనా ముఖాలను, ఎన్నైనా కళ్ళను, ఎన్నైనా పాదాలను కలిగి ఉండుటకు అవకాశము కలది అని వరుసగా ఈ 3 నామాలను అర్థం చెప్పుకుంటే బాగుంటుంది.